ప్రాంతానికి బొమ్మంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం నువ్వు బొమ్మంటున్నది, కానీ ఆ ప్రాంతం ఎలా ఉంటుందో అని మనం అనుకుంటాం. మనకు సందేహం వస్తుండదు ప్రియుల. అబ్రహాము ఆ సందేహం లేదు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు జీవము గల దేవుడు, పిలిచినవాడు పరిశుద్ధుడు. ఆయన నా యొక్క అంతరంగం గురించి ఆయనకి తెలుసు అన్నాడు. ఆయనకి మాట ఇచ్చినాడు కాబట్టి వెంటనే అది ఏమి అనుకోలేదు, ఆ ప్రదేశం ఎలా ఉంటుందో అది మొత్తం ఎరగకుండానే ఆయన ప్రయాణం అయి బయలుదేరాడు. చూపించే దేశానికి బయలుదేరాడు. హారానికి వచ్చాడు. ఆది కాండములో ఉంటుంది అన్నమాట. హారానికి వచ్చాడు. హారాను నుంచి ఆయన 12వ అధ్యాయం మొదటి వచనం ఆది కాండములు. హారాను నుంచి ఆయన కనాను దేశానికి చనిపోయాడు. దేవుడు నిజంగా విశ్వాసము, అబ్రహాము విశ్వాసమును బట్టి అని రాయబడింది. 11వ అధ్యాయం మొదటి వచనమమ్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును దృశ్యమై ఉన్నవి ఉన్నవనటకును రుజువై ఉన్నది. దృశ్యం అంటే కనబడినవి, దృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నది ప్రియులారా. కనుక అబ్రహాము విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాము తాను పొందబోవు స్వాస్థ్యము గొప్పది తొందరపడతా ఉన్నాడు. అబ్రహాము భౌతిక సంబంధంగా ఒక్కోసారి 15వ అధ్యాయం, అబ్రహామా నేను నీకు కేడము, ఆది కాండము 15వ అధ్యాయం, నేను నిన్ను ఆశీర్వదించదను, నేను నీకు తోడుగుంటా, నీ సంతతిని నీకు కావాల్సిన అన్ని ఆశీర్వదిస్తా అని దేవుడు అబ్రహాముతోటి అంటుంటే అబ్రహాము అంటాడు, ఏమిచ్చిననేమయ్యా, సంతానం లేనివాడునై ఉన్నాడే, ఎలియాజరే కదా నాకు ఇచ్చి అంటే, నీ సంతానం కాదు కదా అంటాడు దేవుడు. ప్రియులారా నీకు నేను ఇస్తా. 18వ అధ్యాయం వచ్చేసరికి ప్రియులారా గొప్ప ఆతిథ్యపరుడు అబ్రహాం. వాగ్దానం ఎక్కడ నెరవేరింది? దేవుడిచ్చిన వాగ్దానం ఆయన 75 సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని